హాయ్ గైస్, మనకు ఇది కొత్తగా వచ్చింది వర్క్. అయితే ఇక్కడ కస్టమర్ అడిగాడు పిఓపి సీలింగ్కి టేక్ లైన్స్ లాగమని. దానికోసం అని ఫస్ట్ కోట్ అయితే ప్లేన్ వేయడం జరుగుతుంది. ఇదైతే నేను బఫ్ కలర్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ కోట్ బ్రష్తో వేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రష్ తోటి వేసినాక మనకు ఫస్ట్ కోట్ అనేది కంప్లీట్ అయినాక సెకండ్ కోట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ కోట్కి వచ్చేసి నేను బ్రష్ తోటి కాకుండా రోలర్ తీసుకోవడం అయితే జరిగింది ఫినిషింగ్ కోసం. ఫినిషింగ్ మనకు ఎంత నీట్గా వస్తే అంత డిజైన్ మనకు లుక్ అనేది కనిపిస్తుంది. సెకండ్ కోటింగ్ కూడా మనకు బ్రష్తో వేసినట్టయితే మందం ఎక్కువయ్యి బ్రష్ లైన్స్ అనేది ఏర్పడతాయి ఎక్కువ. దాని మీద మనము డిజైన్ లాగినట్టయితే బ్రష్ లైన్స్ ఎక్కువ మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో మనం రోలర్ తోటి అయితే వేసినట్లయితే పెయింట్ అనేది లెవెల్గా అనేది మూవ్ అయ్యి అండ్ ఫినిషింగ్ కూడా స్మూత్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు సీలింగ్ చేసేటప్పుడు ఏ అడ్డు లేకుండా ముందు మనం చేసుకున్నట్టయితే ఫాస్ట్గా అవుతుంది వర్క్ కూడా మనకి. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి కాబట్టి లైట్స్, ఫ్యాన్స్, లైట్స్ రిమూవ్ చేయడం అయితే జరిగింది. కింద పెట్టేసాము. ఫ్యాన్ రిమూవ్ చేయడానికి వీలు కాలేదు, అందుకు ఫ్యాన్ అలానే పెట్టేసి సెకండ్ కోటింగ్ అయితే వేయడం జరుగుతుంది. సో సెకండ్ కోటింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. స్టాండ్ ఒకటే ఉంది, మొత్తం అందలేదు స్టాండ్ మీద ఒకటేసారి వేయడానికి. సో ఆఫ్ వేసుకుంటూ కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే సైడ్ వాల్స్కి ఎక్కువ పెయింట్ టచ్ కాకుండా మనం కరెక్ట్గా నీట్గా కట్ చేసుకొని వేసుకున్నట్టయితే తర్వాత వాల్స్కి మనం వేయడానికి ఈజీగా ఉంటుంది. వాల్స్కి లైట్ కలర్ వస్తుంది కాబట్టి ఇది డార్క్ ఉండడం వల్ల సరిగా కవర్ కాదు. సో నీట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కోటింగ్ అయితే కంప్లీట్ కావడానికి మనకు 10 సెకండ్స్లో అయిపోతుంది. ఇది డ్రై అయినాక మనము ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ
ఆ డిజైన్కు సంబంధించిన కలర్స్ మెల్ట్ చేసుకొని మిక్సింగ్ చేసుకొని రెడీగా ఉండాలి. సో సెకండ్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ మిక్స్ చేసిన కలర్స్ తోటి ఇదైతే నేను క్లాత్ తోటి లాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిజైన్ టూల్ కూడా ఉంటుంది. టూల్తో అయినా చేయొచ్చు, ప్లస్ క్లాత్ అయినా చేయొచ్చు. నాకు అవైలబుల్ క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం అవుతుంది. ఇది నేను రెడ్ కలర్లో బ్లాక్ స్టైనర్ వేసాను మిక్సింగ్కి, ఈ షేడ్ తీసుకురావడానికి. అండ్ ఇది వచ్చేసి నేను ఎనామిల్లో వేయలేదు, ఎమల్షన్లో వేస్తున్నాను. వాటర్ బేస్ కలర్స్, ఇవి వాటర్ బేస్ కలర్స్లో వేస్తున్నాను. ఇది ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల గాలికి త్వరగా డ్రై అయిపోతుంది. అందుకు నేను 2 స్టాండ్లు పెట్టుకొని వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అట్ ఎ టైం స్ట్రైట్ లాగడానికి లైను ఎక్కడనేది స్టాప్ చేయకుండా. స్టాప్ చేసినట్టయితే మళ్ళీ అక్కడ జాయింట్ అనేది ఏర్పడుతుంది. ఆ జాయింట్ అనేది రాకుండా ఇట ఒకటే లైన్ లాగడానికి 2 స్టాండ్స్ వేయడం అయితే జరిగింది. ఒకటి, మనం డిజైన్లో అయ్యేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, అది ఇంపార్టెంట్. మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఏ ఆలోచనలు లేకుండా మన మైండ్ అనేది వర్క్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటే బాగుంటుంది. మైండ్ ఎక్కడో ఉండి మనం వర్క్ చేస్తున్నట్టయితే మనం చేసే వర్క్ కూడా అంత సక్సెస్ఫుల్గా కాదు.
అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. సో గైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి.